యేసు ప్రేమ టీవీకి మరలా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. దేవుని సృష్టి, దేవుడి గురించి మనం ఈ మధ్యకాలం ధ్యానం చేస్తున్నాం. సహోదరులారా, సృష్టిని గురించి చాలా అనుమానాలు, చాలా థియరీలు, ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. మనము ఇంతకుముందు పాఠంలో చెప్పుకున్నట్టు ఇలాంటి విషయాలలో మనుషులు లేక ప్రపంచం ఏకాభిప్రాయానికి, ఏకతాటి మీదకి రావట్లేదు. ఒకవేళ ఏకతాటి మీదకి, ఏకాభిప్రాయానికి రావాలి అనుకుంటే ఖచ్చితంగా రావచ్చు మనుషులు లేక ప్రపంచం. కానీ రావటానికి ఎవరికి ఇష్టం లేదు. దే డోంట్ వాంట్ టు come together into a opinion, the solid opinion about the creation, the God, or the truth. కారణం ఏమిటంటే, ఎవడి అభిప్రాయంలో వాడు ఇరుక్కుపోయాడు. It means he addicted to his opinion, whether it is wrong or right, truth or false. ఈ మనుషులు తమ ఆలోచనలకు బానిసలైపోయారు. వారి అభిప్రాయాలకి వాళ్ళు బానిసలైపోయారు. చాలాసార్లు నేను ఎందుకు బానిసని, నేను స్వతంత్రుణ్ణి, నేను నా సొంత ఎజెండాతో వెళతాను అని చెప్పి సొంత ఆలోచనతో, సొంత ఎజెండాతోనే వెళుతూ వాటికి బానిసలైపోయారు. ఒక మనిషి ఎప్పుడు స్వతంత్రుడు, ఎప్పుడు ఒక మనిషి స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాడు అంటే, అతడు సత్యములో నడుస్తున్నప్పుడు, ఉన్నది ఉన్నట్టుగా ఏదైతే ఉందో దానిలో నడుస్తున్నప్పుడు అతడు స్వతంత్రుడు. అంతేకాని అసత్యానికి లేక, అఫ్ కోర్స్ ఇఫ్ ఇట్ ఈస్ ద ఓన్ ఫ్రీ విల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, అది నీ సొంత అభిప్రాయం అయినప్పటికీ, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రూత్, దెన్ ఇట్ విల్ బీ అ బాండేజ్ టు హ్యూమన్ బీయింగ్. అది సత్యము కాకపోతే ఖచ్చితంగా అది బానిసత్వమే అని నేను అంటాను. సత్యములో నడిచే వ్యక్తి బానిసత్వం అని అతనికి అనిపించినా అది బానిసత్వం కాదు, బికాస్ ఇట్ ఈస్ ట్రూ. సత్యములో నడవటం అంటే స్వతంత్రంలో నడవటం అని అర్థం, స్వాతంత్ర్యంలో నడవటం అని అర్థం. ఎందుకంటే అదే న్యాయం, అదే ధర్మం. కారణం ఏమిటంటే, ఒక సత్యవంతుడైన దేవుడు సమస్తానికి మూలాధారమై ఊపిరి పోసి జీవనాధారం అయ్యాడు. సమస్త సృష్టికి జీవాన్ని దారపోసి జీవాధారం అయ్యాడు. కనుక ఒకని యొక్క సొంత కష్టం మరొకడు అనుభవించటానికి
దానిని దొంగిలించటానికి ఎవడు హర్షించడు, ఇష్టపడడు. హర్షించేవాళ్ళు ఎవరు, ఇష్టపడేవాళ్ళు ఎవరంటే దోచుకునేవాళ్ళు, దొంగలు, లేక అన్యాయస్తులు అని చెప్పాలి. సహోదరులారా, మనం కానీ, జీవ ప్రాణకోటి కానీ, సృష్టి కానీ, అందులో ఉన్న సమస్తం కానీ ఒకని సొత్తు, ఒకని సొంతం, ఒకని కష్టం. షూర్లీ ఎవ్రీథింగ్ ఆఫ్ గాడ్, he belongs to the patent rights over all this nature. Whatever is being informed, కలిగి ఉన్నదంతా ఒకని వలన కలిగింది కనుక దాని మీద అధికారము దానిని సృష్టించిన వాడు, దానికి ఆధారమైన వాడని నేను చెప్తాను. రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ప్రపంచంలో. ఈ సృష్టిని గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఈ సృష్టి ఎలా చేసింది, ఎలా చేయబడింది, హౌ ఇట్ వాజ్ ఫార్మ్డ్. మేధావులు, పండితులు, శాస్త్రవేత్తలు అనాది నుండి దీని మీద అధ్యయనం చేస్తూనే వస్తున్నారు. కొంతమంది ఇదంతా ఒక అణువుల సముదాయం, ఆ తర్వాత చిన్న చిన్న పరమాణువుల సముదాయం అని చెప్పి కొంతమంది అంటే, కొంతమంది ఎక్స్పెరిమెంటల్ లవ్ ఎక్స్పీరియన్స్, ఇది ఒక భావన, ఇది ఒక అద్భుతమైన అనుభూతి, అలా చేయబడిందే ఇది అని చెప్పి మరి కొంతమంది అభిప్రాయపడ్డారు. సహోదరులారా, రకరకాల అభిప్రాయాలు దీని మీద ఉన్నాయి. కొంతమంది వీటిని గురించి పట్టించుకోరు, ఆలోచించరు. ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు బ్రతుకుతారో తెలియదు, ఎందుకు తింటారో తెలియదు, ఎందుకు చస్తారో తెలియదు. పుట్టామా, బ్రతికామా, తిన్నామా, చచ్చామా, ఇదే కొంతమంది జీవన విధానం, జీవిత లక్ష్యం. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ what all behind this wonderful nature and why are to be here and why we came here through our parents and who is the reason behind all this nature and for the cause of the birth of human being. దీనంతటికి కారకుడు ఎవరు? ఒక వ్యక్తి ఒక పంటను పండించాడు, అది మనుషుల ఆహారానికి పనికొచ్చింది, మనం కష్టపడి దాన్ని తెచ్చుకొని తిన్నాం. దాని గురించి ఒకసారైనా మనం ఖచ్చితంగా తలస్తాం. ఆ మాటకు వస్తే ఈ రైతుల మీదే కొన్ని ప్రభుత్వాలు నడుస్తున్నాయి, కొంతమంది రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ అంశం మీదే కొంతమంది పదవీచ్యుతులయ్యారు, మరి కొందరు పదవీ భాగ్యం పొందారు. ఒక మనిషి ప్రాణాధారానికి కారకుడైన రైతు భోజనానికి, ఆహారానికి, ప్రాణం నిలబెట్టుకోవటానికి కష్టపడే ఒక రైతును గురించి
మనం ఎంత ఆలోచిస్తాం? హౌ మచ్ వీ కన్సర్న్ థింకింగ్? అలాగైతే అది న్యాయమే, తప్పనిసరిగా మనం ఒప్పుకోవాలి. బట్ హూ ఈజ్ ద రీజన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్? ఈ పంటలు పండడానికి, ఈ ప్రకృతిని అనుభవించడానికి, పంటను పండించడానికి కావలసిన వనరులు, సదుపాయాలు, వర్షాలు, మనుషుల మీద జాలి, దయ ఎవరికి ఉన్నాయి? అతని గురించి ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ. సాధ్యాసాధ్యాల గురించి, సత్యాన్ని గురించి ఆలోచించేవాళ్ళు తక్కువ. ఒకవేళ సాధ్యాసాధ్యాలను పరిశోధించిన తప్పుదారికే వెళ్ళిపోతున్నారు. సత్యం వైపు రావటం లేదు. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ కార్యక్రమాల లక్ష్యం ఏమిటంటే నిజమైన దేవుడు ఎవరు, సత్యం ఏమిటి అనేదాన్ని చెప్పటానికే, పరిచయం చేయటానికే నేను జీవించి ఉన్న దినాలలో నేను జీవించి ఉండడానికి కారకుడైన ఆ దేవునిని మనుషుల ఎదుటికి నా అనుభవపూర్వకంగా జ్ఞానముతో మీ ముందుకు తీసుకురావటమే ఈ కార్యక్రమాల లక్ష్యం. ఎందుకంటే గురి లేని బ్రతుకు, లక్ష్యం లేని బ్రతుకు మనుషులు బ్రతుకుతున్నారు. దేవుని బిడ్డారా, పరిశుద్ధ పౌలు బైబిల్ గ్రంథంలో తన లక్ష్యాన్ని గురించి చెప్పాడు. నా పరుగు పందెములో నేను ఓపికగా పరిగెత్తాను, నా కొరకు ఒక జీవ కిరీటం ఉంది అని చెప్పి he expressed his opinion over the goal which he achieved in his lifetime. అతను సంపాదించిన ఆ బహుమానాన్ని గురించి, అతను అందుకున్న ఆ గురిని గురించి స్పష్టముగా మాట్లాడారు. సహోదరులారా, నిజముగా సృష్టికర్త నీ లక్ష్యాన్ని గుర్తు చేయటానికి, నీ లక్ష్యం చేరుకోవటానికే నిన్ను ఇక్కడ ఉంచాడేమో ఒకసారి ఆలోచించేయి. కొంతమంది అణువులు, పరమాణువులు సముదాయమే ఈ సృష్టి అని అభిప్రాయపడితే, మరికొంతమంది ఇది అనుభూతితో కూడిన ఒక ప్రయోగం, ప్రేమ అనే అనుభూతితో కూడిన ప్రయోగం అని చెప్పి కొంతమంది అభిప్రాయపడ్డారు. సహోదరులారా, మెసొపొతేమియులు అంటే నాగరికత ప్రారంభమైన ప్రాచీన కాలపు ప్రాంతం. మనుషుల నాగరికత ప్రారంభమైంది అక్కడే అని చెప్పి మనం మన చిన్ననాటి నుండి పుస్తకాలు చదువుకుంటూ వచ్చాం. వారి అభిప్రాయపడింది ఏమిటంటే, మొట్టమొదట దేవుడు కానీ లేకపోతే ఏ శక్తి కానీ లేదు, వాళ్ళెవరు పుట్టలేదు, వాళ్ళకి పేర్లు ఇవ్వబడలేదు. మొట్టమొదటిగా కాస్మిక్ వరల్డ్ సృష్టించబడింది. ద కాస్మిక్ వరల్డ్ ఎగ్జిస్టెన్స్ ఇంటూ బీయింగ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. ఈ ఆకాశంలో మనకు కనబడే నక్షత్రాలు, అక్కడున్న గ్రహాలు, ఇవన్నీ మొట్టమొదటిగా
సృష్టిలోకి వచ్చాయి. ఆ తర్వాతే దేవుళ్ళు అనేవారు పుట్టారు, పేర్లు వారికి ఆపాదించబడ్డాయని చెప్పి బబులోనీయులు అంటే మెసొపొతేమియుల అభిప్రాయాన్ని ఆ తరువాత బబులోనుగా రూపాంతరం చెందిన తత్వవేత్తలు లేకపోతే మేధావులు దీని గురించి పరిశీలించి అధ్యయనం చేసిన వారు కాస్మిక్ వరల్డ్ గురించి మాట్లాడారు. అంటే దీన్ని సృష్టించిన వాడు కానీ లేక ఆరంభించిన వాడు లేడు. మొట్టమొదటిగా అది ఉంది, సూర్య చంద్ర నక్షత్రాదులు ఉన్నాయి, ఆ తర్వాత అన్ని పుట్టుకొచ్చాయి అని చెప్పి మెసొపొతేమియులు అభిప్రాయపడితే బబులోనుగా రూపాంతరం చెందిన ఆ దేశస్థులు ఈ సిద్ధాంతాన్ని స్వతంత్రించుకొని అలా లోకంలో ప్రచారం చేశారు. అయితే ఐగుప్తీయులు ఒక అడుగు ముందుకు వేసి వారి యొక్క పండితులు శాస్త్రవేత్తలు కూడా అధ్యయనం చేసి వారు చెప్పింది ఏమిటంటే అణువు అనేది ఒక దేవుడు. ఈ అణువు నుండే అన్నీ సృష్టించబడ్డాయి. ద ఆటమ్ చెప్పాలంటే ద ఆటమ్ ఈజ్ ఎ గాడ్ అని చెప్పాడు. అణువు అనేది ఒక దేవుడు, దాని నుండే అన్నీ సృష్టించబడ్డాయి, వేరు చేయబడ్డాయి. ఇలా సృష్టిగా ఇప్పుడు మనకు కనబడుతుంది ఉంది. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ద ఆటమ్ which means in the sight of Egyptians the God. అణు అనేది దేవుడు అని చెప్పి వారు అభిప్రాయపడ్డారు. సహోదరులారా, బైబిల్లో హిబ్రూ భాషలో ఉన్న బైబిల్లో ఒక వెర్బ్ ఉంది, క్రియ. దాని అర్థం ఏమిటంటే దాన్ని ఏమంటారంటే బరా అంటారు, BARA, బరా. ఇది హిబ్రూ భాష. దీని అర్థం సృష్టించు అని అర్థం. బరా అనే మాటకు సృష్టించు. అప్పుడప్పుడు కొంతమంది క్రైస్తవులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించుకొని బరా 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 అనే ఆ భాషను ఉపయోగిస్తారు. వాస్తవానికి ఆ మాట ఉంది, అది హిబ్రూ భాష. బరా అనే మాటకు అర్థం క్రియేట్ అని అర్థం. దేవుని బిడ్డలారా, దేవుడే ఆత్మస్వరూపిగా ఉండి, అంటే కాస్మిక్ వరల్డ్ లేనప్పుడు, ఇట్ మీన్స్ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ లేనప్పుడే ఐగుప్తులు చెప్పినట్టు అణువు లేనప్పుడే ఆత్మ ఉన్నాడు, అనగా దేవుడు ఉన్నాడు. నేను ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పినట్టు యెహోవా ఉన్నాడు, ఆయన ఆత్మ దేవుడు. ఆత్మ వేరే, అణువు వేరే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ ఇట్స్ ఏ ఇన్విజిబుల్ బీయింగ్, అది కనబడేది కాదు. బట్ ఆటమ్ ఈజ్ ఎ విజిబుల్. అణువు కనబడుతుంది. నేను చెప్పాను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతున్నప్పుడు, ఇట్ మీన్స్ ఇట్ వాజ్ మూవింగ్ ఆన్ ద వాటర్. వేర్ ఈస్ ద డార్క్నెస్ అండ్ ద వాటర్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాజ్ మూవింగ్ అపాన్ ద వాటర్. Then the sound blow up when the spirit moving on the water. Automatically the atom have generated, the atom had generated. In between the sound, when the spirit moving on the water, the sound came up or blow, then the atom have generated. అణువు అనేది ఆత్మ నీళ్ల మీద అల్లాడుతున్నప్పుడు పుట్టినది. అంటే శబ్దము, ఆత్మ వలన శబ్దము వలన అణువు పుట్టింది.
దేవుని బిడ్డల వాక్యంలోకి వెళ్తే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే కాస్మిక్ వరల్డ్కు ముందు, సూర్య చంద్ర నక్షత్రాలకు ముందు, అణువుకు ముందు దేవుని బిడ్డలారా వాక్యము ఉంది. ఆ వాక్యానికి కారకుడు ఆత్మదేవుడు. మనము మాట్లాడే మాటలకు మన శరీరం ఎలా కారణమైందో, అణువుకు కారణము శబ్దము, శబ్దానికి కారణము ఆత్మదేవుడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అలా సమస్త సృష్టి ఆయన మాట వలన సృష్టించబడింది. ప్రియ దేవునిలారా, ఆయనే అగ్నిని, మేఘాలను, నాశనాన్ని, చీకటిని, నీతిని, పరిశుద్ధతను, సమస్తాన్ని సృష్టించింది ఆత్మదేవుడే. సహోదరులారా, వితౌట్ జెహోవా, without the God to whom I proclaim now and introduce you now, there is nothing else. సమస్తానికి కారకుడు ఆత్మదేవుడని నేను ఖచ్చితంగా నొక్కి కాణించగలను. ఓకే, మరి ఒక ఎపిసోడ్లో మరి ఒకసారి కలుసుకుందాం. అందాక సెలవు. నమస్తే.